ఆయన ఏమో చల్లి అంటాడు వచ్చేటప్పుడు శవం ఎదురైంది. ఇగో ఇయ్యన్న కోసమే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ మనం ఇంకొక వీడియో అయితే చేయబోతున్నాము. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది మీరు వీడియోలో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనమైతే మా ఫ్రెండ్ కార్లో వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మన కార్ తెలుసు కదా, సర్వీసింగ్కి వెళ్ళింది బండి. సో మా ఫ్రెండ్ గ్రేట్ అది ఇచ్చిండు అనమాట. లైట్గా చినుకులు పడుతున్నాయి. సో మేమైతే స్టార్ట్ అయినాం ఇప్పుడే. సో వెళ్తూ చెప్తాం మీకు అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఆల్రెడీ తమిళనాడులో చూసేసి ఉంటారు, బట్ మళ్ళీ ఒకసారి అట్లా సరదా దుబాయ్ సెంటర్ లాగా. ఎటు చెప్పండి, రూట్ చెప్పండి. ఎస్ఐటి స్టాఫింగ్ జాబులు టెన్షన్ పడుతుంది. ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మార్కెట్ ఇట్లానే ఉంటుంది. దాని తర్వాత ఏమైనా ఉంటే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా లేకపోతే కనుక సిటీసీ మొత్తం లేచిపోతుంది. ఓన్లీ W2 ఫుల్ టైం ఉంటాయి. మీరు చేస్తారా ఫుల్ టైంలో? ఎంత చేసుకోరు పర్సెంట్? అంటే డాలర్ మార్జిన్ పెట్టుకొని వస్తాను రేపు. మాట్లాడుకో. ఈ మంత్ 3 ప్లేస్మెంట్ W2 కింద అయినాయి. లాస్ట్ సిటీసీ కన్వర్ట్ చేస్తారు. అవి అదేంటి ఫస్ట్ W2 సబ్మిట్ చేసినాం అనమాట. క్యాండిడేట్ త్రో నుంచే చేసిన రికార్డ్ చేస్తాను నిజంగానే. ఎందుకే ఇప్పుడు ఫుల్ టైం చేసేటప్పుడు క్యాండిడేట్ పెట్టి రూట్లో ఒక టోల్ గేట్ అయితే వస్తుంది అనమాట. క్రాస్ ఉంది ఇది. దీనికి కార్కి వచ్చి 115 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 115 అంటే టూ మచ్ అసలు. పెట్రోల్ 1 లీటర్ పెట్రోలే. ఈ టోల్ గేట్ పేరు వచ్చి తడ్డనపల్లి టోల్ ప్లాజా. ఆయన ఏమో చల్లి అంటాడు. అన్ని రికార్డ్ అవుతున్నాయి మొత్తం. అమ్మోనియానో నిమోనియానో వచ్చి ఆయన దాని గ్యాస్ ఎంత ఫిల్ చేసినా దినేష్? అది మధ్యాహ్నం వీడియోలు అట్లా వస్తున్నాయి. లేదు కాకపోతే వారానికి 2 వీడియోలు అట్లా పెడుతున్నాడు అంతే, ఎక్కువ పెట్టేసారు అందరూ. అయిపోయింది. అటు చూపించిండు. నువ్వేంద్రా ఆటో లాగా పైన పట్టేసుకున్నావాడా? ఆటో వాళ్ళు మా దగ్గర మ్యాచ్ ఆడినప్పుడు బాగా చెమట పట్టి మ్యాచ్ కార్లో కాగితాలు పూలు ఇవి. వైట్, పింక్, ఇంకా ఎల్లో కలర్, ఆరెంజ్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా దీంట్లో. ఉంటాయి. బట్ ఏంటంటే వాటి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, వాటర్ పోస్తే ఆకులు మాత్రమే వస్తాయి, వాటర్ పోయకపోతే పూలు వస్తాయి. అది స్పెషాలిటీ. ఈ కవిత్వం చెప్తాడు వాడు. దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే కనుక మనం మంచి చేసినప్పుడు మంచిగా తీసుకోవాలి, అంతే. చెడు చేసినప్పుడు దాన్ని వదిలేసుకోవాలి. ఏడాడుంది ఇదా? ఇదా? సో ఇక్కడ బోర్డు ఉంటుంది అనమాట మనకు, అల్లాదుర్గా అని చెప్పి. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కిందకి దిగాలి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కిందకి దిగాలి. స్ట్రైట్ వెళ్ళామంటే మళ్ళీ చాలా దూరం వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. చూసుకుంటారు 2 వైట్ డ్రెస్ వేసుకొని పక్కన కూర్చుంటారు. ఏడన్నా డివైడర్ రంగు వేసారు అనుకోండి మనుషులు, కానీ వాళ్ళు ఏడ గుద్దుకుని పోయేటారు. నిజాంపేట అంటే మన నిజాంపేట కాదు. ఇట్లా కుక్కలు అవన్నీ అడ్డం వస్తుంటాయి, పట్టించుకోకుండా పక్కకు పోవాలి. మేమేదో సరదాగా చేస్తాము, మీరు అలా చేయకండి, ఊర్లలో కొడతారు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. నార్మల్గా మనం హైవే దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 kilometers అయితే ఈ సర్వీస్ రోడ్లో ట్రావెల్ చేయాలి.
2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మ ఏంటంటే ఈజీ ఉంటుంది. పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఆ లెఫ్ట్ తీసుకుంటే సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇదంతా సింగిల్ రోడ్ అనమాట. ఆ మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ వెళ్ళాలి. 11 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం ఏదైతే డెస్టినేషన్కి వెళ్ళాలో అది అక్కడ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకు వచ్చాము అసలు ఇంత దూరం డ్రైవ్ చేసుకొని. రోడ్ అయితే కొంచెం బాగోదు ఇక్కడ. ఈ రూట్లో కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. గుంతలు ఉంటుంది. గింతలు ఉండవు. ఈ రోడ్ లో మాత్రమే ఇలా ఉంటది. ఇదంతా బాగానే ఉంది. చూసారు కదా రోడ్ ఎట్లుందో. సూపర్ రోడ్. వేరేది కరెక్ట్ టైంకి ఫోన్ చేసింది మేడం. స్ట్రైట్ శ్రీమంతుడానే. లిరిక్స్ రావు బేసిక్గా, అందుకే ఏం మాడలే. ఎగురుంగా కష్టంలే. వెరీ బ్యూటిఫుల్ బాయ్. సో మా జాక్ కార్ ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం ఎప్పుడు చూసినా క్రికెట్ కిట్ వేసుకొని తిరుగుతుంటాడు. ఏదో ఒక జ్యూసర్ కొన్నాడబ్బా, ఇన్స్టా కప్. అది లేకపోతే కనుక మ్యాచ్ కూడా ఆడలేము. 2000 రూపీస్ ఇది. కాకపోతే వర్త్ అనే చెప్పచ్చు. ఓకే 2900 అంట. నేను చూసిన 2000. బట్ వర్త్. అమెజాన్లో దొరుకుతుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మా దయాకర్ క్యాప్ పెట్టుకుందాం అనుకున్నాడు, కానీ పెట్టుకోవాలా వద్దా అని చెప్పి చూస్తుండు. ఓకే పెట్టేసుకోండి క్యాప్. సో ఫైనల్లీ అయితే మనం వచ్చేసినాం మన డెస్టినేషన్కి. సో అదేంటంటే మనం నీరా కోసం వచ్చాము మార్నింగ్ ఇక్కడ నారాయణఖేడ్ దగ్గర. సో నీరా అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట తను. అందుకని ఇక్కడి వరకు మేము ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ తీసుకోవడానికి వచ్చాం. వట్పల్లి ఊరు దాటిన తర్వాత ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ చిన్న షట్టర్ ఉంటుంది. ఇదే అనమాట. కొన్న పేరు శంకర్. నేను పరిచయం చేస్తానని ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ మేము. ఇగో ఈ అన్న కోసమే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. అన్న మొత్తానికైతే ఒక 1 అవర్ తర్వాత వస్తుండు. ఎటు తిరిగి మెల్లగా అటు చేసి ఇటు చేసి. మొత్తానికైతే మనకు కావాల్సిన ఐటమ్ దొరికేసింది.
ఐటమ్ కాదు అదే ఇంకా నీరా నీరా. వెనక అతను ఉన్నాడు చూసావా, అతనే 20 లీటర్లు తాగేట్టున్నాడు. బట్ మొత్తానికి ముగ్గురం అయితే షేర్ చేసుకుంటున్నాం. ఇగో మీరు ఎవరికైనా కావాలంటే అంకుల్ని కాంటాక్ట్ అవ్వండి, ఎనీ టైం అవైలబుల్ ఉంటాడు. మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా. మాకు క్యాన్ కూడా ఫ్రీగా ఇచ్చినాడు. ఆల్ ది బెస్ట్ గాయ్స్. 150. ఏంటివి కాయలు? ఇవైతే వెరైటీగా ఉన్నాయి. బ్యాండ్ కొట్టేటోళ్ళ కట్టెలు ఉన్నట్టున్నాయి ఇవి. మా ఎదురులో వాడు రామచంద్ర కొడతాడు, ఇప్పుడు కాజరాడు ఏడుస్తూ ఉంటాడు టికి 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 అని. లేదంటే కనుక డింగుడికి 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 డింగుడికి. అంకుల్ రాలే తొందరగా, మాకేమో తాగాలనిపిస్తుంది. తాగితే నిద్రపోతామని చెప్పి తాకుండా ఉన్నాం. ఆకులు పూలు చాలా ఇష్టం. అవి ఫోటోలు షార్ట్స్ అసలు చెప్పు కామెంట్. సో ఫైనల్లీ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ ఈ పార్టీకి మేము సిటీ దగ్గరలో ఉండాలి, బట్ ఆయన లేట్ రావడం వల్ల శంకర్ అన్న సో లేట్ అవుతుంది. శంకరన్న అనమాకండి, ఎందుకంటే ఆయనక మళ్ళీ అది గౌరవ శంకరన్న ఉన్నాడు. ఆయన కళ్ళు అయితే కోమాకే ఇంకా. సో ఇది మన నారాయణ ఖేడ్ దగ్గర అల్లాదుర్గా దగ్గర వట్పల్లి అనే ఊరు దాటిన తర్వాత అన్నమాట. అన్న పేరు శంకర్ అన్న. భూతాడు గోమాకండి. సో మీకు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అన్నకి కాల్ చేయండి. 1 డే ముందే కాల్ చేస్తే బెటర్, ఎందుకంటే చాలా ఆర్డర్స్ వస్తుంటాయి అన్నకి, దొరకకపోవచ్చు మీకు. సో మీరు ముందు రోజే కాల్ చేసి ఆర్డర్ ఇస్తే బెటర్. దినేష్ రేపటి నుంచి మైక్ తీసుకోవడం బెటర్. ఫోన్ నాకుతాను.